ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు ముఖ్యంగా ఈ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటంటే మన సీఎం అన్నారు, కలెక్టర్లు కంట్రోల్ లేరు, నా మాట కూడా వింటలేరు, మంత్రులు కూడా నా మాట వింటలేరు అని చెప్పేసి సీఎం అన్నారు. కలెక్టర్లు ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఏసీ రూమ్ లో ఉంటున్నారు, వాళ్ళకు ఏసీ జబ్బు పట్టింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్లు ఎట్లా చూస్తారండి? కలెక్టర్లు కూడా ఒక ముఖ్యమంత్రి మాట వింటలేరా? నా మాట వింటలేదని కాదు, వాళ్ళు యాక్టివ్గా పాల్గొనడం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీలకు పరిమితం అవుతున్నారు, ఫీల్డ్కు వెళ్ళడం లేదు, ఫీల్డ్ పోయి వర్క్ చేయడం లేదు. ఫీల్డ్ పోయి వర్క్ చేయాలా, వర్క్ చేస్తేనే కదా మీకు విషయాలు తెలిసేది. ఫీల్డ్ పోయి వర్క్ చేయకుండా ఏసీ రూమ్లకు పరిమితం అవుతున్నారు. ఈ సాంప్రదాయాన్ని మీరు మానుకోవాలా. కొత్తగా ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యి పోస్ట్ అయిన వాళ్ళు కూడా అట్లే తయారవుతున్నారు. ఈ సాంప్రదాయాలను వదిలి ప్రజల్లోకి పోయి క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. నా మాట వినడం లేదని చెప్పారు. అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా ప్రభుత్వం నడపడంలో సీఎం రేవంత్ రెడ్డి? ఇటు మంత్రుల నుంచి సపోర్ట్ లేక, అనుభవం లేక, పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో విఫలం అయ్యి కాదు, అది వేరు సమస్య. పథకాలు అని అంటే అవి చూసుకొని పథకాలను ప్రకటించుకొని ఉండాల్సింది. ఇది ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఈ రాష్ట్రం ఆదాయం ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, అయ్యే బడ్జెట్ గ్లాన్స్ లో ప్రతిబింబిస్తాయి ప్రతి బడ్జెట్ లోను. అవి చూసుకొని రెవెన్యూ చూసుకొని మనం ఈ పథకాలు అమలు చేస్తే కనుక ఎంత ఖర్చు అవుతుందని చూసుకొని ఆ పథకాలను ప్రకటించాల. ఇప్పుడు ప్రతి ఇక్కడేగా తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, ఆ రెవెన్యూ చూసుకోకుండా ఎవరి కొద్దీ వాళ్ళు ఓట్లు ఆకర్షించగలిగిన పథకాలన్నింటినీ పెడుతున్నారు. అధికారంలోకి వస్తేనే ఏమవుతుంది అని అంటే ఫైనాన్స్ సెక్రటరీలు వీళ్ళ అధికార యంత్రాంగం వస్తుంది. సార్ ఈ పథకం సర్వేలు చేస్తారు కదా, ఎంతమంది బెనిఫిషరీస్ తేలుతారు, ఇంతమంది బెనిఫిషరీస్ అయితే ఇంత అమౌంట్ అవుతుందని తేలుతుంది. ఇంత అమౌంట్ తేలినప్పుడు ఇక్కడ అంత రెవెన్యూ ఉండదు. రెవెన్యూ గ్యాప్ వచ్చేసరికి దానికి కండిషన్స్ పెట్టడము ఏవో చేస్తారు. చేసినప్పుడు కొందరికి అబ్బుతాయి, కొందరికి అబ్బడం లేదు. ఈడ అదే పరిస్థితి ఉంది, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. గ్యారెంటీలు ఇచ్చినారు కానీ అన్నీ నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర సరిపోవడం లేదు. ఇక్కడైతే 1,20,000 కోట్లు 30,000 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 44,000 కోట్లు వడ్డీలు గత ప్రభుత్వాలు చేసిన వడ్డీలకు కంతులకు కట్టడానికే సరిపోతుంది. మిగతా అమౌంట్ పెన్షన్స్ జీతభత్యాలు ఉంటాయి, అయిపోతే ఇంకా మిగిలేది ఏముండదు. వాటిల్లో నుంచి ఈ పథకాలు అమలు చేయాలంటే రెవెన్యూ చాలడం లేదు, మళ్ళీ అప్పులు చేయాల్సిందే. అప్పులు చేసి పథకాలను అమలు చేయాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆర్థిక పరంగా. ఇక్కడైనా అంతే, ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ కూడా బయటకు వచ్చారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, మంత్రులు కూడా చేతులు ఎత్తేసారు అన్నట్టు కూడా మాట్లాడారు. రేపు మాపు తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్తున్నారు. 10 మంది తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. అక్కడ నుంచి కేసీఆర్ కూడా ఎట్టైనా ఉప ఎన్నికలు తీసుకురావాలన్నట్టు కూడా ఆయన అంటే చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఆయన చేతుల్లో ఉందా? ఆయన డిక్టేటర్ కాదు కదా. ఇవన్నీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా. పార్టీలు మారినప్పుడు పార్టీలు మారినాయని కంప్లైంట్ ఇస్తుంటారు. విచక్షణ అధికారం స్పీకర్కు ఉంది. ఆయన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే అధికారం ఒక స్పీకర్కే ఉంది. యాంటీ డిఫెక్షన్ లా కింద కోర్టులైనా కానీ విచారించినా కానీ డైరెక్షన్ ఇవ్వచ్చు. ఏదో తొందరగా సెటిల్ చేయండి, ఇంత సమయం లోపల సెటిల్ చేయండి అని చెప్పచ్చు, కానీ యాక్షన్ తీసుకునే దానికి లేదు కోర్టును. మరి అది స్పీకరు ఇష్టము, స్పీకరు నిర్ణయాలు బట్టి ఉంటుంది. అవి కాకుండానే అప్పుడే ఖాళీలు పడినట్టు ఎన్నికలు వస్తాయన్నట్టు ఈయన చేతుల్లో లేదు కదా. ఈయన చేతుల్లో ఉండే వ్యవహారం మాట్లాడితే అర్థం ఉంది, కానీ అధికారం ఎవరి చేతుల్లోనే ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది వేరే వ్యక్తులు. కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇక్కడ ఉన్నది సుప్రీంకోర్టు అయినా విచారించుతుంది. విచారించి మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్తారు. ఓకే, అంటే 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయా? సుప్రీంకోర్టు చెప్పినట్టు కూడా సుప్రీంకోర్టు రేపు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఎట్లా వాళ్ళు విచారించి డైరెక్షన్ ఇవ్వాల్సిందే కదా స్పీకర్కు. వస్తాయన్నట్టు చెప్పాను నేను. అంటే స్పీకర్ ఇంతకాలం ఎందుకు నాంచుతూ వస్తున్న పరిస్థితి? యాంటీ డిఫెక్షన్ లో ఉండేది అది. ఎక్కడైతే ఏ పార్టీలు అయితే మారుతానే ఉండాలి కదా.
ఎక్కడైతే స్పీకర్లు నిర్ణయం తీసుకొని ఎన్నికలు వచ్చినాయి దేశంలో, ఎన్నో చోట్ల జరిగినాయి పార్టీ ఫిరాయింపులు, ఏమొచ్చినాయి? రాలేదు కదా. ఇవి మామూలుగా మాట్లాడే మాటలు అంటాం. అంటే చాలా డేస్ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. దాదాపు ఒక 14 నెలలు అవుతుంది కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి రాక. సో ఎట్లా చూస్తారండి? వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా నేరుగా భవన్కే వస్తారు. జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా సరే. అదే అదే తప్పు అంటాను. ఇప్పుడు శాసనసభ అనేది ఒక వ్యవస్థ. ఎవరు శాసనసభ్యుడిగా నిలబడినా అది ఆయన ఆ స్థానిక నియోజకవర్గంకి కాదు, ఆ రాష్ట్రానికి ప్రతినిధి అవుతాడు. రాష్ట్రం మొత్తం మీద ఏం సమస్యలు ఉన్నా మాట్లాడచ్చు. అటువంటి వేదికను వదిలిపెట్టి పత్రికల ముందు మాట్లాడడం అంటే అర్థం లేదు, పర్థం లేదు. శాసనసభకే పోకుండా మాట్లాడకుండా బయట మాట్లాడితే, పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే అది ఏమని చెప్పాలా? ప్రజాస్వామ్యం అని చెప్పాలనా? శాసనసభ పెట్టుకున్నప్పుడు మేము ఉన్నప్పుడైతే శాసనసభ ఇంకా కొన్ని రోజులు జరిగితే బాగుంటుంది అని చూసేవాళ్ళం. ప్రతి విషయం శాసనసభలో మేము ప్రస్తావించేవాళ్ళము. ఇప్పుడు అవి మర్చిపోయినారు. ఊరికి పార్టీ ఆఫీసుల్లో చర్చ పెడుతున్నారు. చర్చగా పత్రికల ప్రకటనలు చేయడము, మాట్లాడడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే తెలంగాణలో ఎట్లా ఉంది సార్? అంటే వ్యతిరేకత వచ్చేసింది అంటారా కాంగ్రెస్ మీద? పథకాలు అమలు చేయాలంటే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అమలు చేయకపోతే కొంచెం ప్రజలు ఎటైనా అసంతృప్తి ఉంటుంది కదా, తప్పదు కదా. అది వాళ్ళు కింద మీద పడుతున్నారు అమలు చేసేదానికి. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేది బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు బీసీ అన్ని పార్టీలు కూడా బీసీల చుట్టే నడుస్తున్న పరిస్థితి. బీసీ ప్రస్థానం లేకుండా ఏ పార్టీ లేదు. ఇప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పీసీసీ ఆయన ఏమని అన్నారంటే, ఈ 5 సంవత్సరాలు రేవంత్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత భవిష్యత్తులో బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవ్వాలని చెప్తున్నారు. ఏం చెప్తారండి? అటు బీజేపీ అధ్యక్షుడు కూడా బీసీనే ఇవ్వాలని కూడా చర్చ నడుస్తుంది. నడచచ్చు, బీసీకి కాకూడదని ఏం లేదు కదా. ఎస్సీలు అయినారు, బీసీలు అయినారు. ఇప్పుడేం కొత్త ఏం కాదు కదా. గతంలో అయినారు కదా బీసీలు, కొందరు అయినారు కదా, ముఖ్యమంత్రులు అయినారు. ఎస్సీలు కూడా అయినారు కదా. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దామోదరం సంజీవ ఎప్పుడో అయినాడు. బీసీలు కాలేదనుకుంటే, బీసీలు రాలేదు. బీసీలు కాకుండా ఏముంది, చాలా రాష్ట్రాల్లో అయినారు కదా. ఇక్కడ కూడా రేపు కాంగ్రెస్ వాళ్ళు అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే బీసీ ముఖ్యమంత్రి అవుతారు. మీకు అటువంటి పరిస్థితి లేదే అని బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే పార్టీ కుటుంబ పార్టీ కదా. హరీష్ రావు వాళ్ళ 4 కుటుంబ సభ్యులే కదా. ఎవరున్నారు? వాళ్ళు అవ్వాల్సిందే కదా. వాళ్ళ దాంట్లో తీసుకునే దానికి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అయితే బీసీ అయినా కావచ్చు, ఎస్సీ అయినా కావచ్చు. అది హైకమాండ్ ఇష్టం. ఓకే. అంటే ఇప్పుడు కులగణన సర్వే ఎట్లా సార్? కులగణన రీసర్వే కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జనాభా సేకరణలో ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలను మాత్రమే తీస్తారు. బీసీ అనే కేటగిరీ లేదు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. రిజర్వేషన్స్ అనేది 50% కంటే ఎక్కువ ఉండకూడదు, 50% లోపలే ఉండాలని. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు పోయినాక మిగతా తక్కువ శాతం వస్తుంది కదా. 42% కలిపితే ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి పార్లమెంటుకు ప్రతిపాదన పంపిస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ చేసి దానికి ఉద్యోగాలు అయితేనేమి, విద్యా సంస్థల్లో అయితేనేమి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేసేదానికి మాకు ఇవ్వండి అని. కొంత తమిళనాడుకు వెసులుబాటు ఉంది, ఎందుకంటే కోర్టులు వాళ్ళు డైరెక్షన్ తెచ్చుకున్నారు కాబట్టి కొంత ఎక్కువ పర్సెంటేజ్. అట్లే మాకు కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు, కులగణనలో వచ్చినారు కాబట్టి 42% తీసుకునే దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని శాసనసభలో ప్రతిపాదించి శాసనసభలో ఆమోదమైన తర్వాత పార్లమెంటుకు పంపించాలని. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరు కొన్ని సంఘటనలు ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన పేరు మర్చిపోతున్న పరిస్థితి. మొన్న జూపల్లి కృష్ణారావు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి టక్కున కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట తురడం జరిగింది. అంటే ఏంటి సార్ అసలు? అయ్యే పొరపాట్లేండి అది. ఎందుకంటే గ్రహపాటు అని చెప్పలేను. ఇప్పుడు వీళ్ళంతా కొంచెం వయసు పెరిగింది. వయసు పెరిగేసరికి బ్రెయిన్లో టక్కున రియాక్షన్స్ రావు.
ఒకదానికి ఒకటి వస్తుంటుంది. ఇప్పుడు యంగ్స్టర్గా ఉన్నప్పుడు మాట్లాడేదానికి, వయసు మళ్ళిన తర్వాత మాట్లాడేదానికి కొంత వారా వస్తుంది. టక్కున మెమరీ రాకపోవచ్చు. అంటే మొన్న జగరెడ్డి కూడా ఇదే అది కామెంట్ చేశారు. అది బయలాజికల్ ఇప్పుడేమో నేచర్. జూపల్లి కృష్ణ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పినాడు. పొరపాటున వాళ్ళు ఏదో ఆలోచనలో అనుకోవట్లేదా? ఆలోచనలో ఉండొచ్చు. ఆలోచనలో ఏదో పక్కన మాట్లాడుతుంటారు, పక్కన ఏదో మాట్లాడేసి ఉంటారు. కానీ దానికి రాజకీయమైన విశ్లేషణలు చేయలేను అంటే అటువంటి మాటలు. అదే అంటే ఏమంటారు, నోటి తడబాటు అంటారు. అంటే కేబినెట్ నుంచి అవుట్ రేవంత్ కోపం వచ్చింది అని కూడా మాట్లాడుతున్నారు. కేబినెట్ నుంచి రేవంత్ రెడ్డి తీసేస్తారు, ఎట్లా ముఖ్యమంత్రి పేరు మర్చిపోతారు అంటే ఇది ఎప్పుడు జరగలేదు. ఇట్లా ఫస్ట్ టైం పొరపాటు జరుగుతుంటాయి. ఇవి పొరపాటు జరిగే విషయాలు అంత ఎవరు సీరియస్గా తీసుకోరు అంట. అవి పత్రికల్లో ప్రముఖంగా ప్రకటించుకుంటుంటారు. అంటే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు కదా, అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు, పుష్ప పేరు రేవంత్ పేరు మర్చిపోయాడని జైలుకి వెళ్ళాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా పొరపాటును దొరుకుతున్నట్టే కానీ యాదృచ్ఛికమైన మాటలే కానీ వాటి కింద అర్థాలు తీయలేం.